చైర్మన్ గారు, రెండో కాపీని సాయి వెంకట్ గారు స్వీకరిస్తారు. సతాన్ రామకృష్ణ గౌడ్ గారికి మొదటి కాపీని వెంకటేశ్వర సార్ అందిస్తారు. మొదటి కాపీ అమౌంట్ వారు 10,000 రూపీస్ పంపించారు ఆల్రెడీ. సతాన్ రామకృష్ణ గౌడ్ గారు, వారికి సంతోషం, థ్యాంక్ యూ. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున ఇప్పుడు మా సంస్థ పక్షాన మేము ఒక పాగా పెడుతున్నాం సార్కి, చాలా పాగా. ముందుగా వెంకటాచారి గారు సతాయి రామకృష్ణ గౌడ్ గారి చేతుల మీదుగా సన్మానం. రామకృష్ణ గౌడ్ గారు చాలు అది పగిడి పెడతారు. సాయి వెంకట్ గారు శాలువాగా వస్తారు. మొమెంటోనేమో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్ చింతపట్ల వెంకటాచారి గారు అందజేస్తారు. ముందు సర్టిఫికేట్ ఇస్తున్నారు. పర్చూరి గోపాలకృష్ణ గారు వెంకటేశ్వర గారిని కూడా రమ్మంటున్నాను. బ్రదర్ మిమ్మల్ని ఎక్కడ విడదీయం సార్. ఇప్పుడు గారు సత్యకాశం, మైక్ మాధవ్ రెడ్డి గారు, మైక్ యుఎస్ఏ రిటర్న్ హాలీవుడ్ ఎఫెక్ట్స్ చేస్తున్నందుకు వారికి ఈ రోటో మేకర్ సంస్థ తరఫున ఇది అందజేస్తున్నాం. రీసెంట్గా ఓం 3D కూడా మొత్తం 3Dగా మార్చారు వీరు. కళ్యాణ్ రామ్ సినిమా తెలుగులో కూడా చేస్తున్నారు, హాలీవుడ్ చేస్తున్నారు, టాలీవుడ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. రావు నెక్స్ట్ తలపాగా కూడా పెన్నేటి గారిని మళ్ళీ ఒకసారి రావాల్సిన కోరుతున్నాను. ప్లీజ్ తలపాగా ప్లీజ్ రండి. బిఎస్పీ తెన్నేటి గారికి తలపాగా, మాధవరెడ్డి గారికి ఒక తలపాగా, రామకృష్ణ గౌడ్ గారు, సాయి వెంకట్ గారు చాలువ కప్పి మొమెంటోని రామకృష్ణ గౌడ్ గారు అందజేస్తారు. శ్రీమతి దైవజ్ఞ శర్మ గారు, మా సాహితీ వైత సతాన్ రామకృష్ణ గౌడ్ గారు కూడా సహకరించాలి. వారు కూడా ఆకాంక్ష వేణుమా డాక్టర్ ప్రవీణ్ అందుకొరకని వీరికి అవార్డు ఇవ్వడం జరిగింది. వారికి మొమెంటోని రామకృష్ణ గౌడ్ గారు అందజేస్తారు. సాయి వెంకట్ గారు షాలోతో సత్కరిస్తారు. పెద్దలు ఆ రోజులంటే ఇవాళలాగా ఉండేది కదండి. స్క్రిప్ట్ అందరిని కూర్చోబెట్టి స్క్రిప్ట్ చదివి అట్లా షూటింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడులా కాదు. ఏమైనా ఈ సందర్భం చాలా గొప్పది. ఇలాంటి మనుషులు కూడా ఈ కాలంలో ఉన్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మిమ్మల్ని చూసి నేను ఎట్లయితే స్పందించి వచ్చానో ఇలాంటి స్పందన కావాలి. ఇది మీ మంచితనానికి ఒక ఉదాహరణ. ఇది హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సార్. అభిమానంతో స్టార్ట్ చేసిన ఫిలిం డైరెక్టర్ ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసి ఈ కార్యక్రమం రజతోత్సవం చేయడం అనేది చాలా
విశిష్టమైన కార్యక్రమం. దీంట్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని సన్మానించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఫిలిం డైరెక్టరీ చూసినప్పుడు 5 సంవత్సరాల క్రితం చూశాను, అప్పుడు కూడా కంటిన్యూ రాజేంద్ర ప్రసాద్ గారిదే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఏ ముఖ చిత్రం తీసుకున్నా, ఏ డైరెక్టరీ తీసుకున్నా అప్పుడున్న స్టార్ హీరో, ఆ ఇమేజ్ ఉన్న హీరో ఫోటోలు వేస్తారు. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఆ హీరోకి ఫ్లాప్ వస్తే హీరో మారిపోతాడు పోస్టర్ మీద. సో అలా కాకుండా హిట్లు ఫట్లు కాదు, నట కిరీటి అంతే, ఆయనే జీవితం అనుకొని 10 సంవత్సరాలు, ఈ రికార్డ్ అనేది ఈ రోజు తెలిసి ఉంటుంది మా బల్లెంకి 10 సంవత్సరాలు వేస్తే అనేది. ఆ రోజు మాత్రం తెలియదు రికార్డు వస్తుందనే సంగతి. బట్ అది ప్రేమతో చేసిన పని ఈరోజు యాదృచ్ఛికంగా అది రికార్డులోకి ఎక్కడం జరిగింది. ఇది రికార్డు కోసం చేసిన పని కాదు. ఈ మధ్యన కొన్ని ఏమైనా కార్యక్రమాలు చేస్తే రికార్డు కోసం చేస్తారు, ఇలా చేస్తే రికార్డు వస్తుంది అని చేస్తారు, అది రికార్డు వస్తుంది. కానీ ఇది రికార్డు కోసం చేసింది కాదు. 10 సంవత్సరాలు ఒక ప్లానింగ్, అంటే మాకు మా గురువు మా దైవం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనుకొని ముఖ చిత్రాన్ని ఏ ప్రయాణంలో కూడా మార్చకుండా కంటిన్యూగా తీసుకురావడం అనేది, అదే మీకు అంటే రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆత్మని గెలుచుకున్న అవార్డు. అంతకన్నా ఈ అవార్డులన్నీ కూడా నథింగ్. ఆయన అంటే చెప్పాలంటే నువ్వు చాలా ప్రేమగా, అది మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఆయనకి మీరు చేసినట్టు ఒక అభిమానుడు, ఒక ఎన్టీ రామారావుకి అలా ఉండేవాళ్ళు అభిమానులు. ఇప్పుడు కూడా ఆయన మా అధ్యక్షులైన తర్వాత నేను ఒక ఆర్గనైజేషన్కు ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ సెక్టార్కు చైర్మన్ అయ్యాను. మా బెల్లం వేణుమాధవ్ అడగానే నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే 10 సంవత్సరాల నుండి వారి ముఖ చిత్రంతో అది అనుకోకుండా వెలువడడం, దానికి పూర్తి సహకారాన్ని ఆశీస్సుల్ని అందిస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారు, వారిని ఈరోజు మా అందరి ముందు సన్మానించుకోవడం నిజంగా మాకు చాలా ఆనందదాయకం. ఈ మధ్యలో మేము చాలా చూస్తూ ఉన్నాము, వారు మా అసోసియేషన్ అధ్యక్షులైన తర్వాత కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోతానని కూడా మేము ఉన్నాను. ఎందుకంటే వారు ఎలాంటి పట్టుదల లేకుండా ఇటు కేసీఆర్తో కానీ అటు చంద్రబాబుతో కానీ మంచి అనుబంధాన్ని పెంచుకొని, ఇటు ప్రభుత్వంతో వచ్చినా లేదంటే సహచర ఆర్టిస్టులతో కానీ అందరితో మంచిగా ఉండి ఈ మా అసోసియేషన్ సభ్యుల్ని ఇంకా ఎవరైతే పూర్గా ఉన్న వారిని మేము పూర్తిగా వారికి చేయూతను అందిస్తామని వారు చాలా వారి ఉన్న సమయంలో కొంత సమయాన్ని కేటాయిస్తూ వారు శివాజీరాజా గారు అయితే మా తొలి హీరో, నా మొట్టమొదటి సినిమా హీరో, అల్లరి బెల్లం సినిమా హీరో, నేను దాని ప్రొడ్యూసర్ని. వారిద్దరు కలిసి చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న మా బెల్లెం వేణుమాధవ్ నాకు మంచి ఆప్తులు, మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. వారు కూడా మంచి ఉద్దేశంతో చేయాలనే ఆలోచన వారికి రావడం, దీనికి పెద్దలందరూ రావడం నిజంగా వారిని మరొకసారి అభినందిస్తూ, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా భవిష్యత్తులో బాగా పేరు తీసుకురావాలని, ఈ మధ్య అతను చేసిన సినిమాలన్నీ కూడా హిట్స్ అవుతా ఉన్నాయి, అలాగే హిట్స్ రావాలని కోరుకుంటూ. నేను మనసు పేరు బెల్లం. ఎందుకంటే బెల్లం చుట్టూ చీమలు ఎలా చేరతాయో ఆత్మీయులందరూ అతని చుట్టూ అలా చేరుతూ ఉంటారనమాట. అతను ఎంత శక్తిమంతుడో, ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ముగ్గురు చేతులు కట్టు కూర్చున్నారు ఇక్కడ వచ్చి అతని కోసం. అక్కడ అతని శక్తి తెలుస్తుందండి. అంటే ఆ బెల్లంలో ఉన్న శక్తి అనమాట, ఆకర్షించే శక్తి. అతన్ని మా అసోసియేషన్లో మొట్టమొదటి చూసినప్పుడే నేను ఇతను చాలా ప్రతిభావంతుడని గమనించా. 24 డిపార్ట్మెంట్ చేసావా సినిమాలో?
20 చేశాడంటండి. 21 యాక్షను, ఇంకా 4 మిగిలి ఉన్నాయి. ఆ 4 కూడా చేసేస్తే నువ్వు కూడా ఒక తెలుగు బుక్ రికార్డులు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళిపోతాడు మావాడు కూడా. అసలు ఎలా తీస్తా సినిమా అంత డబ్బులు అని నేను అడుగుతూ ఉంటాను. ఎందుకంటే సినిమా మేము పుట్టినప్పుడు మా చలిచిన 1,80,000. ఇవాళ ఆయన 1,80,000 కూడా సినిమా తీస్తాడేమో నా అనుమానం. 40 ఏళ్ల క్రితం తీసిన సినిమాని, అంటే అంత క్యాలిక్యులేటెడ్గా సినిమాని సబ్జెక్ట్ రాసుకోగలడు, డైలాగ్ రాసుకోగలడు, డైరెక్షన్ చేసుకోగలడు, నటించగలడు. అన్ని ప్రతిభలు ఒక వ్యక్తిలో ఉండటం అనేది సామాన్యం కాదు. అలాగే రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ అంటారు. ఏదో రుణం ఉండాలి, ఒకరికొకరికి రావాలండి. మాకు శివాజీ రాజాకి ఉన్న రుణం ఏంటంటే, శివాజీ రాజా నటించిన ఏ సినిమా మాది ఫ్లాప్ అవ్వలేదండి, అన్నీ సూపర్ హిట్లే. ఆ రుణం ఏంటో తెలియదు. ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ అసలు నో ఫ్లాప్ అంతే. అలాగే మేము ఈ చరిత్ర ఏసిరాతోలో మా మొదటి కాంబినేషన్, తనకు రాసిన మాట తొందరపడక సుందరవదన అని. ఇప్పటికీ అదే అతనికి కాపాడుతోంది. అతను ఎప్పుడు తొందరపడ్డావు, ఈ సుందరవదనుడు ఎప్పుడు తొందరపడ్డావు, అందుకనే అంత హ్యాపీగా ఉంటాడు. అదొక అనుబంధం అండి. సరే, మన్నయ్య నన్ను ప్రపంచం సినిమా కలపలా, మమ్మల్ని మేమే కలిసాం. మేము కలిస్తే మా ఇద్దరు పేరు రామారావు గారు, ఇద్దరున్నారు కదా పరుచూరి అని ఒక పేరు వేసుకుంటున్నారు ఏంటి, ఇంకేమన్నా పెట్టండి అంటే మేమేదో పిచ్చి పిచ్చి పేర్లు చెప్పాం. పరుచూరి అని పరుచూరి వెంకట గోపాల్ అని, మీ పేరు మేము పెడతాం అని పరుచూరి బ్రదర్స్ అన్నాడు. ఇతను పరుచూరి గోపాలకృష్ణని పిలిస్తే పరుచూరి బెదరొచ్చి కూర్చున్నాడు చూడండి. అది రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ. ఊరే నేను వస్తున్నా, ఎక్కడ వెళ్తున్నావు అంటే ఇట్లా అని అంటే, ఈలోపు అతను ప్రేమరాజు చెప్పేయటం. అంటే 10 సంవత్సరాలు రాజేంద్ర ప్రసాద్ బొమ్మే వేసాడా అని. ఎస్, ఈ ప్రపంచంలో కులం, మతం, ప్రాంతం లేని ఇద్దరికండి. ఒకటి క్రీడాకారుడికి, 2 కళాకారుడికి. మేమంతా కళాకారులు, అందుకనే మీరందరూ అంత ప్రేమిస్తారు. లేకపోతే అప్పటి నుంచి ఎస్టీడీ నీకు అయిపోద్దాయని మావాడు ఫోన్ కట్ చేయటం అంటే ఎంత ప్రేమించేశాడో. లేకపోతే ఎస్టీడీ డబ్బులు కూడా లెక్క పెట్టాడు. ఇందాక అతను చెప్పింది కూడా నిజమండి. నేను 1981లో ఒక ఆఫీస్లో ఉన్నాను. ఓ ఫోన్ వచ్చింది. హలో అన్నాను. నేను రామారావుని మాట్లాడుతున్నాను. ఏ రామారావు అన్నాను. మేము ఎన్టీ రామారావు మాట్లాడుతున్నాం అన్నాడు. నా కాళ్ళునికి అమ్మో, ఈయనేంటి డైరెక్ట్గా లైన్లో అనగానే నమస్కారం అండి, మీరు ఇలా అంటే మాకు అదే అలవాటు, మేమే మాట్లాడతాం ఎవరితో అయినా అని. రేపు ఇలా ఒక కార్యక్రమం ఉంది, మీరు రావాలి అని. నేను రాలేనండి. ఈయన కూడా అలాగే, మీరు రేపు జూన్ 21 ఏదో రండి అంటే నేను రాలేనండి. ఆయనతో మాకు విచిత్రమైన అనుబంధం అండి. అది ఎందుకు రాలేరు అన్నాడు. అంటే రేపు ఇక్కడ స్ట్రైక్ ఉందండి, బస్సులు ఆటోలు అన్నీ స్ట్రైక్ అన్నగారు, నా కారు లేదు, నేను రాలేను. మా కారు పంపిస్తాం అని ఎన్టీ రామారావు కారు పంపించి పిలిపించుకున్నాడండి. సంస్కారం అంత గొప్ప. ఓకే, వాడు రాకపోతే ఏంటంటే పరుచూరు గోపాలకృష్ణ వెళ్ళకపోతే ఆయనతో కార్యక్రమం ఆగదు. కానీ పిలిచిన వ్యక్తి రాలేను అని చెప్పినప్పుడు ఇచ్చే గౌరవం, అది మాకు వారికి ఉన్న రుణానుబంధం. అదే రుణానుబంధ రూపేణ అని చెప్పింది నాకు. అలా ఇక్కడ బల్లెం వేణుమాధకి రాజేంద్ర ప్రసాద్కి ఒక అద్భుతమైన రుణానుబంధం అండి. రుణానుబంధం కంటే కూడా భావస్థిరాన్ని జననాంతర సహృదాన్ని అంటాడు కాళిదాసు. అంటే ఈనాటి ఈ బంధం ఏనాటిదో, ఏనాడు పెనవేసి ముడి వేసిన ఆత్రేయ గారు రాశాడు దాన్ని చక్కగా తెలుగులో. వీళ్ళిద్దరి ఈ బంధం కింద జన్మది అయి ఉంటుందండి, లేకపోతే ఎంత ప్రేమించుకోరు. 2 రాష్ట్రాలైనా కూడా వాళ్ళు ఏకరాష్ట్రంగానే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏకరాష్ట్రంగానే ఉన్నారు. అంటే చూడండి, మరి అంత అద్భుతమైన అనుబంధం అనేది ఒక మహత్తరమైనటువంటిదండి. ఒక వ్యక్తిని అలా రాజాని అలా చూస్తాడు, నాకు ఎంత ప్రేమ కలిగిందో. 10 సంవత్సరాలుగా అతని వయసు కనపడుతుంది ఆ మొహాల్లో. 10 సంవత్సరాలుగా అతను వేసిన అద్భుతమైన పాత్రలు కనపడుతున్నాయి దానిలో. నువ్వు సాధించింది అది. ముందు ముఖ చిత్రం వేసాను అనుకుంటున్నావు నువ్వు, కానీ అతని టాలెంట్ని 10 సంవత్సరాలుగా చూపించుకుంటూ వచ్చావు.
ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్తో ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్ అక్కడ. దానికి వారు గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవ్వటం అనేది చాలా ముదావహం. మా రచయితల సంఘం సభ్యుడు అయిన నువ్వు 25 సంవత్సరాలుగా ఆర్ట్ థియేటర్ని నడపటం అంటే ఒక పెళ్లి చేయటం ఎంత కష్టమో, ఒక అసోసియేషన్, ఒక సంఘాన్ని నడపడం ఎంత కష్టమో బాగా తెలుసు అండి. మీకేం చేస్తాడంటే గెలిచిన వాళ్ళ మెడలో వేసే దండలు కనపడతా ఉంటాయి, కింద కూర్చుకునే ముళ్ళు మాకు మాత్రమే తెలుస్తూ ఉంటాయండి. ఈ దండలు పైకి కనపడతా ఉంటాయి. అలా దాన్ని భరించాలి. ఆ ముళ్ళ దాన్ని భరించగలిగిన వాడే ఆ కుర్చీలో కూర్చుంటానికి అర్హుడు. మరి నిజంగా వాళ్ళు కష్టపడి అన్నయ్య కానీ, రాజశేఖర ప్రసాద్ కానీ, శివాజీ రాజా కానీ మాట నిలబెట్టుకోవటానికి ఎంత కష్టపడుతున్నారు. మాట తప్పలేరు మానధనులు అంటాడు పోతన. మాట తప్పలేరు మానధనులు. ఎస్, వాళ్ళందరూ మానధనులు. అలా నువ్వు మాట తప్పకుండా మానధనుడివే. అతని ముఖ చిత్రాన్నే వేసుకుంటూ వస్తూ ఒక అద్భుతంగా తెలుగు డైరెక్టరీ, సినిమా డైరెక్టరీ ఇటువంటి మాటలు కాదండి. ఎంతమంది నెంబర్లు, మారిన నెంబర్లు అన్నీ తెలుసుకుంటూ 10 ఏళ్లుగా దాన్ని తీసుకుంటూ వస్తున్నావు. 25 ఏళ్లుగా సంస్థను నడుపుతున్నావు. కాబట్టి నువ్వు ఇంకా ఎదగాలని, నీ ఎదుగుదలని మేము అందరం చూడాలి. నీ ఆత్మీయులుగా నువ్వు ఇంకా పెద్దాడివై ఆ 24 క్రాఫ్ట్లు పూర్తి చేసి ఒక వరల్డ్ రికార్డు నువ్వు కొట్టాలని కోరుకుంటూ, గుండెల్లో పెట్టుకుని ప్రేమించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా బల్లెం వేణుమాధవ్ ఏం చేసినా, ఇందాక పరుచూరి వారు చెప్పారు, గోపాలకృష్ణ గారు చాలా అద్భుతంగా చెప్పారు. అట్లానే వేణుమాధవ్ కూడా అందరినీ కూడా ఆకర్షించగల శక్తి ఉన్నవాడు. అతని గురించి పొగడాలని కాదు, ఏ పని చేసినా చాలా అద్భుతంగా చేస్తాడు. ముఖ్యంగా ఆయన తీసిన సినిమాలు, ఇందాక హీరో ఆయన, అన్నీ ఆయన అని చెప్పి రామకృష్ణ గౌడ్ గారు ఎవరో అన్నారు. నిజంగానే హీరోగా చేశాడు, నన్ను హీరోయిన్ తల్లిగా కూడా చేశాడు. అంటే నేను సరదాగా చెప్పట్లేదు. ఫోన్ చేసి 2-3 ఏళ్ల క్రితం అనుకుంటా సినిమా తీశాడు, అది ప్రేమ గులాబీ. దాంట్లో హీరోయిన్ తల్లిగా నా చేత హిందీ, తెలుగు సినిమాల్లో కూడా నా చేత చేయించాడు. అందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నా. వేదికను అలంకరించినటువంటి ఇక్కడ అందరూ నా ఆత్మీయమైన, నాకు మనసుకి చాలా దగ్గరైన వాళ్ళే. పరుచూరి బ్రదర్స్ ఈ చరిత్ర ఏసిరాతో దగ్గర నుంచి ఈనాటి వరకు వాళ్ళ ఇంట్లో ఇంకొక బిడ్డగా పెరుగుతూ అదే ఎఫెక్షన్తో ఇప్పుడు దాకా. ఇందాక నుంచి అందరూ మాట్లాడారు. అందరి మాటల్లోనూ ఈవేళ చాలా ఆశ్చర్యంగా, నేను చాలా మామూలుగా ఆ రికార్డు అరే నాయన అదే ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోతానని వచ్చిన నేను ఇవాళ అందరూ మాట్లాడిన మాటలు వింటే నా మీద వారికి నటుడుగా అభిమానమా, లేకపోతే ఒక ఆర్టిస్ట్గా గౌరవమా, లేకపోతే ఒక తెలిసిన వాడిగా కేవలం ఒక రెస్పెక్టా, ఇలాంటివా? కానే కాదు. వాళ్ళ గుండెల్లో నా మీద ఎలాంటి ప్రేమ ఉందో వాళ్ళ మాటల్లో నాకు తెలిసిపోయింది. వాళ్ళ చాలా ఆశ్చర్యమైన విషయం. మా రామకృష్ణ గౌడ్ బ్రదర్ కానీ, అట్లాగే మా సాయి కానీ, అట్లాగే నన్ను క్షమించాలి కొంతమంది పేర్లు, అంటే మా డాక్టర్ గారు వీళ్ళంత పేర్లు మీ అందరికీ కూడా, మీ అందరికీ టోపీ పెట్టాను కాబట్టి నేను క్షమించాలి. బాగా నేను మామూలుగానే బల్లెం అన్నయ్య, నువ్వు పెద్దడు కాబట్టి అందరికీ, మా అందరికీ మర్యాదగా వాడిని బెల్లం అన్నావు. నేను మాత్రం క్షమించాలి, ఏమనుకోకండి, బల్లెం, పక్కలో బల్లెం. అంటే ఏది చెప్పినా అన్నయ్య పలాంది ఏది సారు చేసినారా పెట్టేస్తున్నాను అన్నయ్య థ్యాంక్ యూ. ఏంట్రా బాబు ఏంటంటే, అంటే తనకి ముందు పాపం చాలా ఫ్రాంక్గా ఇవాళ చెప్పాడు, అన్నయ్య నాకు ఎన్నో విషయాలు నేర్పారు అని. పిచ్చోడా, నీకు నేను నేర్పిన విషయాలన్నీ నేను నందమూరి తారక రామారావు దగ్గర నేర్చుకున్నవే. వెరీ వెరీ ఫ్రాంక్ స్పీకింగ్, ఒక్క అక్షరం కూడా ఇందులో తప్పు లేదు.
ఒక రోజున ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకునేటప్పుడు వారి గార్డెన్ నాకు నందమూరి తారక రామారావు ఊరికి అంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఇతనికి ఎందుకు చెప్పాను అనే విషయం కోసం చెప్తున్నాను. నేను లోపల వారి ఆఫీస్లో కూర్చుని ఉండేవారు. తెల్లవారుజాము 3ంటికి మాకు టైము, తెల్లారి 3ంటికి ప్రసాద్ ఆ కిందున్న ఏదో 3వ సొరుగులో 4వ పుస్తకం తీయమంటే ఎగ్జాక్ట్గా ఆయన చెప్పిన పలానా భారతం పుస్తకం అని ఉంటే ఆ పుస్తకం తీసి నా చేత చదివించేవారు. అది నాకు నేర్పడానికా ఆయన తెలుసుకోవటానికో మీకు అర్థమైపోయి ఉంటుంది. కేవలం నాకు నేర్పడానికి మాత్రమే. ఉన్నట్టుండి ఒక రోజున సడన్గా ఆయనకి డివిఎస్ రాజు గారికి ఏదో పని ఉంది అని చెప్పి ప్రసాద్ వచ్చి, అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇవి లేవు కదండి, ప్రశాంతంగా ఉండేది హాయిగా. దానికి నవ్వెందుకు, పరమచండాలమైన విషయాల్లో సెల్ ఫోన్ ఒకటి ఇవాళ. సరే ఆఫీస్లో ఫోన్ ఉంటే టర్ర టక్ కొట్టాలి కదా, చేయండి అని చెప్పి పలానా నెంబర్ చెప్పారు. చెప్పి ఏమండి డివిఎస్ రాజు గారు అన్నారు అన్న, చెక్ పెట్టే ఫోన్ అన్నాడు. మనకు అసలే కంగారాయన ముందు మనం తప్పు చేసాం, ఏం చేసామో మనకు తెలియట్లేదు, పెట్టేసా ఫోను. మెదలకుండా ఉండొచ్చు కదా అప్పటికి. నేను ఆయన ఇంట్లో పుట్టి గొడ్డచాట్లో పుట్టాను. నేను ఆయన ఇంట్లో పుట్టాను కాబట్టి చాలా చనువు నా మీద. నాకు ఆయన మీద పిల్లల కంటే ఎక్కువ చనువు, ఇది నమ్మి తీరాలి మీరు అందరూ. నేను అందుకని నేనేం తప్పు చేయలేదు. ఏం తప్పు చేయకూడదు, గాడిద బుద్ధి లేదు. మీరు ఫోన్ చేసి హలో అంటే మీరు కనిపిస్తారా వాళ్ళకేమన్నా? మీరెవరో వారికి తెలియద్దు. నేను పలానా ప్రసాద్ని పలానా చోటు నుంచి మాట్లాడుతున్నాను, డివిఎస్ రాజు గారు ఉన్నారా అని అడగాలి. నువ్వెవరని, నువ్వేం దేవుడివా? ఆ రోజు మొదలుకొని ఈ క్షణం వరకు ఫోన్ చేయగానే నేను రాజేంద్ర ప్రసాద్ అండి, ఎవరు మాట్లాడేది అని మాత్రమే నేర్చుకున్నా. కేవలం అది మాత్రమే అతనికి నేర్పాను. ఎందుకంటే అంతకుముందు ఫోన్ చేయగానే అన్నయ్య బల్యం అనే లోపల అన్నయ్య వచ్చేస్తుంది దాని మీద. అదే చేసేసిందన్న అది కాదు, చేసేస్తారన్నయ్య, ఓకే అన్నయ్య, నమస్కారం అన్నయ్య, మీరే అన్నయ్య మొన్న చెప్పారు తొందరగా పెట్టేమన్నారు, పెట్టేశాను అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య, మీరు షూటింగ్లో నమస్కారం ఉంటాను. నేను కరెక్ట్గా చెప్పబోతే ఎట్టాగా? నీకు తెలియదే ఈ మధ్య నేను కరెక్ట్ అని, నీకు కూడా తెలిసిందిగా. ఎలక్షన్ తర్వాత మరీ తెలిసి ఉంటుంది నీకు. సో ఏం తప్పులేదు. నాకు ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనసుతో మాట్లాడారు. ఇందాక నేను అన్నట్టుగా నాకు లక్ష్మణుడు ఇవాళ మాలో నేను ఏమి ఒక అడుగు ముందుకు వేయాలి అంటే అన్నయ్య వేయి అంటే వేసే రకం శివాజీ. తను కూడా ఇందాక ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట, నాకు ఎంత నచ్చిందో. 10 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఒక భక్తుడుగా ఉండకపోతే వేయటం కష్టం. అన్నయ్య ఏమి చిరంజీవి కాదు, అమితాబ్ బచ్చన్ కాదు, రజనీకాంత్ కాదు. ఎస్, నేను వాళ్ళలా కాదు, నేను ఒక ప్రత్యేకమైన నటుడిని. అందుకే ఇక్కడ చూస్తే తెలుస్తుంది అన్ని ఫేసులు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా మనం నాన్నకు ప్రేమతో వరకు కూడా మనం హెడ్లైన్లోనే ఉన్నాం. స్టిల్ ఐఎమ్ ఇన్ హెడ్లైన్స్, స్టిల్ ఐఎమ్ ఇన్ హెడ్లైన్స్, ప్లీజ్ నోట్ డౌన్. అభిమానులు ఎందుకుంటారు? ఇందాక ఎవరో చక్కగా చెప్పారు ఎన్టీ రామారావు గారి తర్వాత అని. నిజంగా చెప్తున్నానండి, మీకు తెలియంది తమిళ్లో ఎంజీఆర్ గారు, అట్లాగే రజనీకాంత్కి, అట్లాగే అమితాబ్ బచ్చన్ గారికి ఒక ఫ్యాన్స్ అని అంటే వాళ్ళు తల కోసిచ్చేసే ఫ్యాన్స్ ఉండటం అనేది అది ఏదో జన్మలో, మా అన్నయ్య చెప్పినట్టుగా ఏదో జన్మ రుణానుబంధ రూపేణ అతను నాకు ఏదో జన్మలో సొంత తమ్ముడుగా వాడు పుట్టి ఉంటాడు. 100% నాతో పాటు నా ప్రేమను పొందుంటాడు. లేకపోతే ఇవాళ అంత ప్రేమ అతను నా మీద చూపిస్తున్నాడు అంటే 100% ఏదో జన్మలో వాడు నాకు 100% అతను తమ్ముడై ఉంటాడు. ఎందుకో తెలుసా? మధ్యలో మదర్ ప్రామిస్ శివాజీ మధ్యలో ఈ సంవత్సరంలో ఇవాళ ఈ సంవత్సరం అనే ప్రామిస్ కానీ నా బిడ్డల మీద ఈ సంవత్సరం మనకు అన్ని అంత చెప్పుకునే అన్ని హిట్స్ లేవు కదా. ఈ సంవత్సరం ఎందుకు బలం? ఈ సంవత్సరం ఎవరు టాప్ లైన్స్
అన్నయ్య ఏమనుకో, అక్కడ మాత్రం పొగరపోతాడండి. ఇదో ప్రాబ్లము. అప్పుడు దాకా మామూలుగా అన్నయ్య అంటుంటాడు. అదేని నా బొమ్మొద్దు, వేరే ఎవరిదన్నా ఈ సంవత్సరం ఎవరు టాప్ లైన్స్ సక్సెస్ఫుల్గానంటే వెంటనే ఇలా మారిపోతాడు. అన్నయ్య వాళ్ళ సక్సెస్ నీ యాక్టింగ్ ముందు నథింగ్. తీసి నువ్వే టాప్ హీరోవి, నాకు మీదే వేస్తా. ఏం గోలరా బాబు అనుకున్న రోజులున్నాయి. అతను కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఆ విషయంలో చాలా మూర్ఖుడు. నా మాట వినలా, ఎప్పుడూ వేస్తూ ఉన్నాడు. ఇవాళ ఒక డికేడ్ ఎక్కడా లేదు, ఈ ఇండియాలో ఎక్కడా లేదు, వరల్డ్లో లేదు అనేది మనకి తెలుసుకుంటే మనకే ఇవాళ ఆశ్చర్యం వేసిన మనం సంతోషపడి అందరూ మాట్లాడిన తర్వాత నాకు ఇవాళ సంతోషం కదా, అందుకే మాట్లాడుతున్నా. అందరూ మనసుతో మాట్లాడారు. అందరూ అంటే ఒక ఆర్టిస్ట్గా ఇవాళకి సత్యంగా మీ అందరూ గుండె మీద చేసుకుంటా 100% రాజేంద్ర ప్రసాద్ అనేవాడు సంవత్సరానికి 12 సినిమాలు కామెడీ సినిమాలు చేస్తే సంవత్సరానికి 12 సినిమాలు. మొన్న శ్రీమంతుడు చేసేటప్పుడు మహేష్ బాబు గారు కానీ, జులాయి చేసేటప్పుడు అల్లు అర్జున్ గారు కానీ, నాన్నకు ప్రేమతో చేసేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని మనస్ఫూర్తిగా అంకుల్ అసలు విషయం తెలుసా, ఎన్ని చేశారు సంవత్సరానికి మీరు? వాళ్ళు ఇదే రోజు ఇదే డిస్కషన్ నాతో. నువ్వు కూడా ఉన్నావు శ్రీమంతుడు. ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు శ్రీమంతుల్లో. శ్రీమంతులు యాక్ట్ చేసేటప్పుడు మహేష్ బాబు తిరిగి అదే అడిగేవారు అన్నమాట. సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేశారు? నేను సిగ్గుపడి మొహాడు పడేవాడు. అంటే ఏమన్నా తప్పు చెప్పానా, ఏమన్నా ఎక్కువ యాక్ట్ చేయడం ఏమన్నా తప్ప ఏంటి అదే అని తెలియక, అది చెప్పండి ఎన్ని చేశారు అంటే 12 సినిమాలు. ఎలా చేస్తారండి 12? ఎక్కడ చేస్తాం మేము? ఒక్కటి అవ్వట్లేదు. ఒక్కటే ఎక్కువ మాడితే ఒక్కొక్కటి 3 సంవత్సరాలు పడుతుంది. ఎట్టా చేస్తారండి? అసలు ఎట్టా చేస్తారు? మీకు ఏమన్నా అర్థం ఉందా అసలు? అంటే బుద్ధి ఉందా? ఎందుకు చేసేవాళ్ళు అన్నట్టు నేను అయ్యో సారీ అమ్మా, నాకు ఆ రోజున అలా కుదిరింది. ఏదో ఆ పరచురాలు రాసి పారేసేవాళ్ళు, వీళ్ళు ఏమో రేగనాసేవాళ్ళు అంటే తీసి పారేసేవాళ్ళు, ఏదో జంజాల్ గారు లాంటి వాళ్ళు రాసి పారేసేవాళ్ళు, ఆయనే తీసి పారేసేవాడు. అసలు ఇష్టానికి తీసేశారు. నాకు అర్థం లేదంటే ఏం ఇష్టానికి తీశారులేండి. సంవత్సరంలో పెళ్లి పుస్తకంలాగా లేడీ స్టైలర్ ఉందా, లేడీ స్టైలర్ లాగా మిస్టర్ పెళ్ళా ఉందా? పోన్లేండి, ఒకదానికి ఒకటి సంబంధం లేదు, బాగానే తప్పించుకున్నారు. మాకెక్కడ కుదురుతుంది ఇప్పుడు అనేవాడు. లేదు, ఇప్పుడు శ్రీమంతులో ఒక సినిమా యాక్ట్ చేసాం, 100 కోట్లు దాటి కలెక్ట్ చేసింది అంటే ఇవాళ ఆ రేంజ్ నిజంగా ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. హ్యాట్స్ ఆఫ్ ఆ హీరోలకి, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. నిజంగా నేను ఆ సినిమాల్లో నాన్నకి ప్రేమతో అంటే అందరికీ చెప్పుకున్నాను సరదాగా. ఘంటసాల గారు దేవదాస్ పాట పాడేసి ఆ దగ్గు నాదే అని చెప్పేవాడట. అలాగా నాన్నకి ప్రేమతో ఆ నాన్న నేనే అని అందరికీ చెప్పుకున్నాను. కారణం ప్రౌడ్ టు సే చాలా అద్భుతమైన, ఏమండి మంచి సినిమాలు, అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు. నేను ఐ ఫీల్ సో ప్రౌడ్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ దెమ్, ఐఎమ్ సో ప్రౌడ్. ఇప్పటికీ కూడా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ వదలకోకుండా అందులో ఈడో రకం ఆడో రకం అన్నాడు. ఉన్నట్టుండి సునీల్ లేసి అన్నయ్య 3వ రకం అన్నాడు నన్ను. ఇదేంట్రా అంటే నేను నాతో కలిపి 4వ రకం ఇంకోటి తీయాల్సిందే అన్నయ్య. అంటే అంత మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు, సరదాగా మాట్లాడగలుగుతున్నారు, మనసు విప్పి మాట్లాడగలుగుతున్నారంటే ఒక నటుడిగా, ఒక కళాకారుడిగా మీ అందరి ముందు ఇంతకాలం బ్రతికుండడం, ఈ వయసు అసలు రిటైర్డింగ్ వయసు, ఈ పాటికి మర్యాదగా రిటైర్డ్ అయ్యి ఇంట్లో అన్నం ఎక్కడుంది, భోజనం ఎక్కడ పెడతారు అని చెప్తున్నాళ్ళు ఎరా ఊరికే. వెంటనే నన్ను ఇమాజిన్ చేసుకుని వీడికి వెంటనే, ఎందుకంటే వెనకాలే ఉన్నాడు కదా వీడు, ఆడి భయం ఆడిది, పక్కనే ఉన్నాడు కదా, అందుకని నువ్వు రే అలా భుజం తడుకోకరా, నిజాలు ఒప్పుకోవాలి, కొన్ని నిజం ఒప్పుకోవాలి కదా. సో ఉన్న విషయం చెప్తున్నా. అనుకున్నా ఏందిరా ఇంకా రాలేదు ఏంటి అనుకున్నా, ఎందుకంటే నా కింద పిల్లలతో పైన ఏంటి సంగతి అని. కానీ నిజంగానే మాకు భగవంతుడు ఎంత మా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇవాళ ఒక బల్లెం వేణుమాధవ్ లాంటి ఒక ప్రాణం ఒక రాముడికి, ఒక ఆంజనేయుడిలాగా దొరికితే, ఇవాళ పక్కన ఇద్దరు ఎంత ఇన్వాల్వ్ కాకపోతేనండి, నాకంటే చిన్నది నాకు తమ్ముడు, ఈ నాకు అన్నయ్య, ఎంత కలిసి ఉన్నాం మేము. ఈ చరిత్ర ఇప్పుడే 1982 నుంచి
ఇప్పటి వరకు ఇలాగే పక్క నుండి ఇంత హుషారుగా మీతో పాటు మా అన్నయ్యలుగా జాయిన్ అయిపోయాము అని అంటే ఇది మా అదృష్టం. కాకపోతే ఇంకొక ఎన్ని జన్మలెత్తినా సరే నేను దేవుడికి రుణపడి ఉండాలా వద్దా అండి. మేము ఇప్పటికీ ఉండి మీ మధ్య నుండి మీ అందరి చేత ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడుతూ మనం విందాం అనిపించే పరిస్థితికి ఉండి సక్సెస్లు ఉండి నా కోసమే నాన్నకు ప్రేమతో అనే కథలే తయారు చేసుకుని ఇవాళ నన్ను ఇంకా యాక్ట్ చేసే అవకాశాన్ని ఇంకా భగవంతుడు ఉంచాడు అని అంటే 10 సంవత్సరాలు ఏంటండి, ఇంకొక 10 సంవత్సరాలు కూడా అలా వస్తాయని మనస్ఫూర్తిగా ఇలాంటి ఆంజనేయులు ఉన్నంత వరకు నాలాంటి రాముడికి నేను రాముడా అయినా ఉండు అనే అది థ్యాంక్ యూ అనే ఎందుకంటే లక్ష్మణ్ ఇక్కడ ఎందుకంటే మనస్ఫూర్తిగా ఇవాళ నా మనసులో ఉన్న మాట అందరూ ఎంత అద్భుతంగా మాట్లాడారు. అలాగే నాకు చెప్పుకోవాలనిపించి చెప్పాను. దయచేసి ఏమనుకోవద్దు. ఏ కళాకారుడికైనా నాలాంటి కళాకారుడికి ఈ మాట కూడా చెప్పాలి, నాలాంటి కళాకారుడికి ఒక ఊపిరి అంటే నేను ఊపిరి తీసుకుంటుంది ఇది నా వయసును బట్టి కాదండి. ఈ రేపు జులై వచ్చిందంటే 60 ఏళ్ళు నాకు చెప్పేసి నోట్ చేసుకో నోర్మై. సో ఈ వయసుకు ఇంత ప్రాణం ఉంది అని అంటే, ఇంత హుషారు ఉంది అని అంటే, లేకపోతే ఇంత ఈ ఈ ఏమంటారు దాన్ని ఈ యొక్క ప్రాణం ఇందులో నాలో ఉన్న ప్రాణం అంతా కేవలం బల్లెం వేణుమాధవ్ లాంటి వాళ్ళేనని చెప్పి కేవలం నా ప్రాణం అదే. అంతకన్నా నువ్వు ఎంత డబ్బు ఎవడో తీసుకెళ్ళగలిగింది ఏమీ లేదు. నాకు తిరుమల కొండ మీద రాజేంద్ర ప్రాసాదము అని ఒక అంత ప్లేస్ని భగవంతుడు 7 కొండల వాడు నాకు ఇచ్చినప్పుడు నాకు ఆ రోజు నుంచి నేను తల దించుకునే ఉన్నాను. ఇవాళకి తల ఎత్తలేదు. ఎందుకు అనంటే ప్రపంచంలో ఉన్న ఏ ఆర్టిస్ట్కి లేని ఒకే ఒక అదృష్టం నాకుంటే నేను బ్రతికుండగా ఎప్పుడైనా బ్రతికుంటాను, చచ్చిపోయిన తర్వాత కూడా బ్రతికుంటానికి అవే కారణం అవి నిజమైతే కనుక చచ్చిపోయిన తర్వాత కూడా నాలాంటి నటుడు బ్రతికుండాలి అంటే ఇలాంటి మీ ప్రేమేనని మరొకసారి మనం చేస్తూ నా ప్రేమ చూపించాడు నా మీద మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ ప్రతి సంవత్సరం నేను అన్నయ్య ఒక అద్భుతమైన మాట అన్నాడు, వాడిని చూడవలసింది అక్కడ 10 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల్లో అతని యొక్క మార్పు చూడండి వరుసగా అన్నాడు. అన్నయ్య నీ పాద నమస్కారం. ఎందుకనంటే అది మెచ్యూర్డ్ మ్యాన్ మాట్లాడవలసిన మాట అనమాట. అంటే మనం 10 సంవత్సరాలు చేసేట బలి కొట్టేది అది కాదు. ఇక్కడ 10 సంవత్సరాలు కొట్టేయలే నేను 10 సంవత్సరాలు ముఖాన్ని ఇంకా వేసుకుంటూ ఇందాక ఈ బొమ్మ చూడగానే శివాజీ అన్నాడు, అన్నయ్య భలే ఉన్నారు. ఇది నేను మొన్న చేసిన నాన్నకి ప్రేమతో సినిమాలో మొన్న నాన్నగా లండన్లో వాడు రిచ్ ఫెలో ఫోటో. ఇది నేను కాదని ఎవరు అనగలం, ఎవరు అనలేము. సో ఇలాగే జాగ్రత్తగా మీరు చాలా ఫ్రాంక్గా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కళాకారుడికి ఊపిరి ఎప్పుడు మీరు ఇప్పుడు పోసిన ఊపిరి అని మరొకసారి మనం చేస్తూ మీ అందరికీ పేరున చూస్తున్న నా తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా నన్ను ఇష్టపడే నటుడుగా నన్ను ప్రేమించే ప్రతి ఒక్కళ్ళకి పాద నమస్కారం చేస్తూ ఇలాంటి అవకాశం ఇంకా అనేక మందికి తెలుగులో రావాలని ఇందాక నన్ను బ్లెస్ చేశారు అందరూ. మా ప్రెసిడెంట్గా నేను మంచి కార్యక్రమాలు చేస్తున్నానని ఆ కార్యక్రమాలు చేయటం అనేది వాళ్ళు ఇచ్చిన అవకాశమే. నేను సేవ చేసే అవకాశాన్ని వాళ్ళు మాకు ఇచ్చారు. ఏకంగా నిలబడి గెలిచాము. ఏది శ్రీరామేడి ఈ శ్రీరాము మాతో పాటు. సో మేము ఏకంగా నిలబడి చివరికి అందరినీ ఏకం చేసుకుని ఇవాళ ముందుకెళ్తూ ఉన్నాం. అందరికీ మంచి జరగాలనేదే నా కోరిక. చివరిగా నాలాంటి వాడు ఎంత ఆర్టిస్టు ఎంతమంది ఏదో స్టార్డమ్ ఉంది అనేది నాకు లెక్క కాదండి. ఎంతకాలం నేను ఎన్ని పాత్రలు గుర్తుంచుకునేవి వేస్తాను అని అనుకుంటే కనుక నా గుండె మీద చేసుకుని తెలుగులో నాకు తెలిసి రామారావు నాగేశ్వరరావు తర్వాత అంత అద్భుతమైన పాత్రలు గుర్తుంచుకునేవి ఈ రోజుకి వస్తున్నందుకు దానికి కారణభూతులైనటువంటి రచయితలకి, దర్శకులకి, నిర్మాతలకి వాళ్ళందరి పాదాలకి నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.